మరి ఎవరైతే నీటి ద్వారా బాప్తిసం పొంది ఉన్నారో మరి వారందరూ కూడా ఈ మాటలు శ్రద్ధగా వినాలని మీ అందరూ కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి మనందరినీ తన పిల్లలుగా ఉన్న మనందరినీ కూడా తండ్రి దగ్గరికి చేర్చాలని ఈ యొక్క ఆశ. మళ్ళీ ఆయన రావటమే కాదు, ఆయన యొక్క బలియాగం మనకి ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన మనకి. ఎందుకంటే ఎవరైతే ఆయన శరీరాన్ని తింటారో, ఆయన రక్తాన్ని తాగుతారో వారే నిత్య జీవం పొందుతారని యేసుక్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ యొక్క బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అవునా కదా? దేవుడు స్వయంగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టడం అంటే చాలా పెద్ద విషయం అండి. ఈ ప్రపంచంలో ఎందరో దేవీ దేవతలుగా పిలువబడుతున్న వారు, దేవుళ్ళుగా పూజింపబడుతున్న వారు ఎవరెవరి కొరకు కూడా ప్రాణం పెట్టలేదండి. అర్థమవుతుంది? ఓన్లీ క్రిస్టియన్లోనే ఇది కనపడుతుంది. పాపముల చేత అపరాధముల చేత మనం అందరము చచ్చిన వారై ఉండగా తన కుమారుని లోకానికి పంపి మరలా యేసుక్రీస్తు వారు కూడా ఒక మంచి మాట మాట్లాడుతున్నారు. వాక్యం ద్వారా చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనం మనం చదివితే, నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. చూసారా ఏమంటున్నారు? నా చిత్తాన్ని ఇక్కడ నెరవేర్చుకుంటే రాలేదు, కానీ నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ లోకానికి పరలోకం నుండి దిగి వచ్చింది అంటున్నారు. అంటే మన కొరకు పరలోకం నుండి ఎందుకు దిగి రావాలండి? అసలు మనుషులు ఇలాగ ఉంటారు, వీళ్ళ ఊహంతా ఎప్పుడు చెడ్డదే కదా, నొచ్చుకున్నాడు కదా ఆదికాండం 6వ అధ్యాయం మనం చూస్తే. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన రావాల్సి వచ్చింది? మనం అందరం పరిశుద్ధంగా ఉండడానికే కదా. మరి నాటి క్రైస్తవులుగా సంఘంలో ఎలా ఉన్నారు? అపవిత్రులుగా మారిపోతున్నారు. ప్రియమైన దేవుని వల్ల ఎందుకు ఆయన ఇష్టం నెరవేర్చడానికి రాలేదు? మన కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కానీ ఈ లోకానికి వచ్చాడు. పరలోకం నుండి విడిచిపెట్టాడు. తండ్రి అంటనే ఉంటాడండి, నువ్వు వెళితే నిన్ను చంపుతారు, ద్వేషిస్తారు, కొడతారు. ప్రియమైన దేవుని వల్ల నిజంగా ఆయన సిలువలోనికి యేసుక్రీస్తు వారు ఎక్కినప్పుడు అండి, ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా నిజంగా ఒక మ్రాని మీద 2 చేతులకి మేకులు వేసినప్పుడు ఆ 2 కాళ్ళ మధ్యన మేకు కొడుతున్నప్పుడు అండి ఎంత బాధ ఉంటుందో తెలుసండి. నిజంగా అండి ఆ మాంసము ముద్దతో ఆయన వేలాడతాడండి. పైన చేతులు కింద కాళ్ళు 3 మేకులు వేస్తున్నప్పుడు ఆ మాంసంతో ఏలాడుతున్నప్పుడు చేతులు కింద జారిపోతున్నప్పుడు కాళ్ళు నుంచి కిందకి బరువు ఎక్కువైపోతే ఏముంటుందండి? కింద జారిపోతారా లేదా? ఆ బరువు జారిపోతున్నప్పుడు కింద ఎంత బాధ వస్తుందని ఆయన ఎంత ఓర్చుకున్నాడండి. అసలు ఒళ్ళంతా కూడా నాగలుగా దున్నపడి కొర్రలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఎన్నో హింసలు పెట్టారండి. అయినా కానీ వాళ్ళని ద్వేషించలేదండి. ఇది క్రిస్టియన్లో ఉన్న ప్రేమండి. కానీ ఎవరు కూడా క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించట్లేదండి. మనం ఆయన కొరకు బ్రతుకుతున్నామంటున్నాము, ఆయన సహవాసం ముందు నిలకడగా ఉన్నామంటున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత మన వేషాలు, మన ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు వేరేగా ఉంటున్నాయండి. మరి ఎలా ఉంటే నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని వారాలు ఈ యొక్క ప్రభు బలలో పాల్గొంటే ఫలితం ఏముంది? ఫాయిదా ఏముంది? ఏమి కనిపించదండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం మనం చూస్తే, కావున యేసుక్రీస్తు మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే గాని మీరు జీవము గలవారు కారు. అవునా కదా? ఎవరైతే ఈ ప్రభు బలలో పాలు పొంగులు పొందుకుంటారో, ఆయన బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటారో, ఆయన కలవరిలో కారుస్తున్న రక్తాన్ని సాదృశ్యంగా మన పాపములు అందులో కడగబడిని మనం నమ్ముతామో అప్పుడే నిత్య రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాము. చాలా మంది నోటిని కాచుకోరు, కంటి చూపును కాచుకోరు, ప్రవక్తను మార్చుకోరు. వేషాధరులు వారికే చాలా మంది మనకు కనపడుతున్నారు. అలాంటి శాస్త్రులు, పరిచయాలు, సద్దిగేలు, ప్రధాన యాజకులు కూడా వాళ్ళు ముసుగు అంగిను పైనుంచి కిందకేసుకునేవారు.
కానీ వాళ్ళ నడవడికలన్నీ కూడా వంకర నడవడికలు. ఈ తరంలో అలాంటి వారే ఈ ప్రపంచంలో ఉన్నారండి. మన ఇండియా గురించి చూసుకుంటే ఎంతో మంది సోషల్ మీడియాలో యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో మాటలు అంటున్నారండి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, క్రీస్తు మంచోడు కాదు, క్రీస్తు ఎవరి వరకు ప్రాణం పెట్టాడు. నువ్వు బైబిల్ దగ్గరకు వస్తే చెబుతుంది, 66 పుస్తకాల దగ్గరకు వస్తే చెబుతుంది క్రీస్తు ప్రాణం పెట్టాడో లేదు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాం. చదువు. అయితే వెలువరిచి ఉన్నాడు, మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే బైబిల్ బోల్డెన్ ఆధారాలు ఉండండి. 66 పుస్తకంలో 358 బైబిల్ కొనుక్కుంటే దేవుని మనసాంతి ఇందులో మనకు కనబడుతుంది. కానీ చదవరు, ఏదో వచనం తీసుకుంటున్నారు, క్రీస్తు మీద బురద జరుగుతున్నారు. అలాంటి వారిని కూడా దేవుడు క్షమించమని చెప్తున్నాడు. కాబట్టి అందరూ కూడా క్షమిస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల మనం క్రీస్తుని నమ్ముకున్నామంటే, బలకార్పులో పాల్గొంటున్నామంటే, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం పుచ్చుకుంటున్నామంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి సమాజంలో. ఎందుకంటే ఇప్పుడున్న సహవాసాలు చాలా భయంకరంగా ఉన్నాయండి. ఎవరెవరిని మోసం చేస్తున్నారో తెలుస్తలేదు. మన ముందు మన మాట, మనం వెళ్ళిపోయిన తర్వాత ఏరే మాటలో ఉన్నారు. జాగ్రత్తగా మనం బ్రతకాలండి. ఎవరైతే నీటి ద్వారా బాప్తిసం పొందుతారో మరి లేచి నిలబడినట్టయితే మరి యొక్క ప్రభు బలకార్పులు మనం అందరూ పాల్గొంటాం. సమయం లేదు కాబట్టి మరి రొట్టె కొరకు ప్రార్థన చేయవలసిన తమ్ముడు ఎలీషా గారు వచ్చినట్లయితే, ద్రాక్షారసం కొరకు బ్రదర్ ప్రశాంత్ గారు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేయవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాను. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, ఒక 2000 సంవత్సరాల క్రితం మీ కుమారుని శరీరధారిగా ఈ భూలోకాన్ని పంపించి మేము చేసిన ఈ యొక్క అపరాధములు పాపములకు ఒక కుమారుని తండ్రి పరిగణించారు తండ్రి. ఆయనకు శరీరానికి సాదృశ్యంగా మేము ఈ యొక్క రొట్టెను పాల్గొంటున్నాం. ఈ యొక్క ఆచారబద్ధంగా కాకుండా తండ్రి, ఈ యొక్క ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించి తండ్రి, కుమారుడు ఎవరైనా అయితే మన అందరికీ మేము చేసిన పాపముల అపరాధములు ఆయన ప్రాణం పెట్టారు తండ్రి. ఆయన శరీరం ఏ విధంగా అయితే నలగొట్టబడిందో తండ్రి, మేము కూడా తండ్రి యొక్క పనులు, యొక్క శరీరం మా యొక్క సహోదరుల కొరకు పనంగా పెట్టే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. తండ్రి మేము కూడా తండ్రి మీకు పనిలో మీరు మాకు పెట్టిన ఒక బాధ్యతను తండ్రి నమ్మకంగా కడ వరకు మా యొక్క ప్రాణం పోగల వరకు మీకు కుమారుని యొక్క రాక వరకు కూడా పనిలో నమ్మకంగా కొనసాగడానికి సహాయం దయచేస్తారని వేడుకుంటూ, త్వరలో రానున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ఈ యొక్క ప్రార్థన మనములు మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, పరలోకమందున మా కన్న తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి, భూమి మీద పాపులమైన మా కొరకు తండ్రి అయ్యా, నీ ప్రియ కుమారుడు తండ్రి అయ్యా పంపించి తండ్రి మా పాపాల కొరకు ఆయన తండ్రి శిలువపై తండ్రి బలియాగంగా అర్పించబడ్డాడు తండ్రి. ఆయన చిందించిన రక్తం ద్వారా తండ్రి అయ్యా మేము పరిశుద్ధుల మగటకు నువ్వు సహాయం దయచేసిన విధానికి వందనాలు తండ్రి. ఆయన రక్తాన్ని తండ్రి మేము జ్ఞాపకం చేసుకొని మా పాపాలను తండ్రి అయ్యా మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ఇకను ముందు తండ్రి పాపం చేయకుండా తండ్రి అయ్యా మా మనసులను తండ్రి అయ్యా తండ్రి మేము శుద్ధపరుచుకుని తండ్రి నీ పరిశుద్ధమైన పనులు చేయవేలా ఉన్న సహాయం దయచేది తండ్రి అయ్యా. మమ్మల్ని మేము విమర్శించుకుని తండ్రి అయ్యా నీ పరిశుద్ధ తండ్రి రక్తంలో తండ్రి అయ్యా మేము చేయవేటకు మాకు మంచి మనసు దయచేసి తండ్రి అయ్యా. ఇకనైనా తండ్రి అయ్యా నీ సువార్తలో మేమందరం తండ్రి భాగస్థలం తండ్రి అయ్యా. నీ సువార్తలో ముందుకు సాగలాగిన తండ్రి అయ్యా మాకు మంచి మనసు దయచేసి తండ్రి అయ్యా. ఇక నుండి తండ్రి అయ్యా మేము నీతి న్యాయములతో బ్రతుకులాగున మాకు సహాయం దయచేస్తామని, నీ రక్తంలో పాలిపంపులు పంచుకున్న భాగ్యం దయచేస్తామని నీ ప్రియ కుమారుడు మానవ కృష్ణుడైన యేసు ప్రభు పుణ్యనామమున ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్షమించమని మొరపెడుతుంది ఏ వేలు రక్తమే
శిక్షించమని మొరపెడుతుంది. అతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. యేసు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. మంచిదండి. మరి అందరికీ వచ్చినట్లయితే ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆలోచించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో దేవా, నీ పిల్లలుగానే సంఘం ద్వారా మేము అందరం కూడుకోవడానికి మీరు మా పట్ల చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి, కరుణను బట్టి మీకే వందనాల తండ్రి. ఇదిగో దేవా, నీ కుమారుడు అర్పించిన బలియాగాన్ని మేము జ్ఞాపం చేసి ఉండగా తండ్రి, మీ పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారు అయి ఉండగా మీ కుమారుని లోకాన్ని పంపించి మమ్మల్ని పవిత్రపరచడానికి, మమ్మల్ని పరిశుద్ధపరచడానికి నీ కుమారుని బలియాగాన్ని అర్పించిన విధానం బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తీసుకున్న మేము నమ్మకంగా ఉండడానికి ప్రకృతి గుడిలోనైనా పరిశుద్ధంగా బ్రతకడానికి మీ కృపను దయచేయండి. నీ కుమారుడు వచ్చినైనా అనేక బాటలు వేసి నేర్పించారు. ఆయన అపోస్తులు అనేక బాటలు వేసి నేర్పించారు. మరి ఈ తరంలో మేమున్నామంటే తండ్రి, మేము ఎవరికి బాటలు వేస్తున్నాము, ఎవరికి దేవుని జ్ఞానాన్ని నేర్పుతున్నాము, మేము నేర్చుకుంటున్నాం అనేది మేము ప్రశ్నించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎదుగు తండ్రి, సంఘం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా మా ప్రవక్తన విషయంలో, భక్తి విషయంలో ఎంతో జాగ్రత్తగా బ్రతికి ఆయన మీ ఎంతో సహవాసం కలిగి నిత్య జీవనం నెరవేర్చుకునే వారికి వారసులుగా మేము ఉండడానికి మీ కృపను దయచేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చి మీరున్న లోకాన్ని మేము అందరూ వచ్చేలా మీ కృపను అందరికి దయచేయమని చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలగించమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనకు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.